ప్రేమతో చేసిన చిన్న పనులు కూడా దేవుని దృష్టిలో గొప్పవే. మహిళ అనేది ప్రేమకు, కరుణకు, త్యాగానికి ప్రతిరూపం. ఒక మహిళ హృదయంలో ప్రేమ ఉంటే ప్రపంచం మరింత అందంగా మారుతుంది. ప్రియా మహిళలారా, మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నా. ప్రపంచంలో మొదటి గురువు అమ్మ. మహిళను గౌరవించే చోటే నిజమైన ఆశీర్వాదం ఉంటుంది. మహిళలకు హృదయపూర్వక అభినందనలు. మహిళ అనేది ప్రేమ, త్యాగం, ధైర్యం కలిగిన దేవుని అద్భుత సృష్టి. ప్రతి మహిళకు నా గౌరవం మరియు అభినందనలు. ఒక మహిళ బలంగా నిలబడితే కుటుంబం బలపడుతుంది, సమాజం ఎదుగుతుంది. మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మహిళ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక కుటుంబానికి ఆశ, ప్రేమ, వెలుగు. మహిళలందరికీ అభినందనలు. మహిళల ప్రేమ, సహనం, సేవ ప్రపంచాన్ని అందంగా చేస్తాయి. ప్రతి మహిళకు నా కృతజ్ఞతలు మరియు గౌరవాలను తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తారీఖున జరుపుకొనుచుండగా, మరి మనమంతా కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి మహిళలను సన్మానిద్దాము, అభినందించుదాము, కృతజ్ఞతలు తెలుపుదాము. ప్రియ సహోదరులారా, మరి ముఖ్యంగా ప్రేమతో చేసిన చిన్న పనులు కూడా దేవుని దృష్టిలో గొప్పవని తెలియచేసిన మదర్ తెరీసా జీవితమే మహిళల సేవాభిమానానికి గొప్ప ఉదాహరణ. మహిళ అనేది ప్రేమకు, కరుణకు, త్యాగానికి ప్రతిరూపం. కానీ మహిళ ఒక హృదయంలో ప్రేమ ఉంటే ప్రపంచం మరింత అందంగా మారుతూ ఉందని మదర్ తెరీసా గారు తన యొక్క జీవితం ద్వారా మనందరికీ తెలియజేసి ఉన్నారు. కావున పునీత మదర్ తెరీసా గారిని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా అందరికీ ప్రేమను పంచుదాము, అందరికీ మహిళ యొక్క గొప్పతనాన్ని చాటుదాము. మరియు ఇక్కడ మనం చూస్తున్న సెయింట్ ఫిలోమినా గారు ఒక యువతి, కానీ దేవునిపై గొప్ప విశ్వాసం కలిగిన పవిత్ర పునీతురాలు. ఆమె చిన్న వయసులోనే యేసుక్రీస్తుపై ప్రేమతో జీవించింది. మరి మనం కూడా పునీత ఫిలోమినా లాగా విశ్వాసంలో బలంగా ఉండాలి, ధైర్యంగా జీవించాలి, దేవుని ప్రేమలో నిలబడాలి. ప్రతి మహిళ దేవుని ప్రత్యేక వరం. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను ఈ దినాన పవిత్రంగా, విశ్వాసంగా, చిహ్నంగా ఉండే విధంగా తెలియజేస్తూ ఉన్నాము. ప్రియ సహోదరులారా, మరి ముఖ్యంగా మనం ఈరోజు చూస్తున్నట్టుగా సెయింట్ ఆగ్నెస్ 4వ శతాబ్దంలో రోములో జన్మించిన యువ పవిత్ర పునీతురాలు. ఆమె చిన్న వయసులోనే యేసుక్రీస్తుపై గొప్ప ప్రేమ మరియు విశ్వాసం కలిగి ఉండేది. దేవునికి అంకితమైన పవిత్ర జీవితాన్ని జీవించాలని నిర్ణయించుకుంది. క్రైస్తవ విశ్వాసం కోసం ఆమెను చాలా హింసించారు. అయినప్పటికీ ఆమె తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కేవలం 12-13 సంవత్సరాల వయసులోనే ఆమె క్రీస్తు కోసం తన ప్రాణాలను అర్పించి అమర సాక్షిగా నిలిచింది. ఆమెను యువత మరియు పవిత్రతకు చిహ్నంగా క్యాథలిక్ చర్చి కొనియాడుతూ ఉంది. సెయింట్ ఆగ్నెస్ లాగా చిన్న వయసులోని దేవుని ప్రేమలో జీవించాలి. ధైర్యం మరియు విశ్వాసంతో నిలబడితే దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. సెయింట్ సెసిలియా గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సెయింట్ సెసిలియా క్రీస్తు శకం 2-3 శతాబ్దంలో జీవించిన పవిత్ర పునీతురాలు. ఆమె దేవునిపై గొప్ప ప్రేమతో జీవించింది. వివాహ సమయంలో కూడా ఆమె తన హృదయంలో దేవుని కోసం పాటలు పాడుతూ ప్రార్థన చేసిందని చెప్పబడుతుంది. అందుకే ఆమెను సంగీతకారులకు రక్షక పునీతురాలుగా గౌరవిస్తారు. కష్టాలు వచ్చినా ఆమె తన విశ్వాసాన్ని వదలలేదు. చివరకు క్రీస్తు కోసం తన ప్రాణాలను అర్పించిన అమర సాక్షిగా నిలిచింది. సెయింట్ సెసిలియా లాగా మన హృదయం దేవుని స్థుతితో నిండాలి. ప్రార్థన మరియు విశ్వాసంతో జీవిస్తే మన జీవితం దేవునికి ఇష్టమైన గీతంలా మారుతుంది. పునీత డింఫానా గురించి 7వ శతాబ్దం ఐర్లాండ్లో జన్మించిన పవిత్ర పునీతురాలు. ఆమె దేవునిపై గొప్ప విశ్వాసంతో పవిత్ర జీవితం గడిపింది. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా దేవుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. చివరకు క్రీస్తు విశ్వాసం కోసం తన ప్రాణాలను అర్పించింది. ఆమెను ప్రత్యేకంగా మానసిక బాధలు, ఆందోళనలు మరియు డిప్రెషన్లో బాధపడే వారికి రక్షణ పునీతురాలుగా గౌరవిస్తాము. సెయింట్ డింఫానా లాగా కష్టాల మధ్యలో కూడా దేవునిపై నమ్మకం ఉంచాలి. దేవుడు మనకు శాంతి, ధైర్యం, ఆశ ఇస్తాడు. ప్రార్థన మన హృదయానికి నయం మరియు శాంతిని ఇస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా కష్టాల మధ్యలో దేవునిపై ఆధారపడి జీవిస్తూ మన యొక్క శాంతిని, ధైర్యాన్ని, ఆశను నింపమని చెప్పేసి ప్రతిరోజు కూడా మన అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేసుకొని ఒక మహిళగా మనం మహిళలకు చేయూతనిద్దాము. పునీత లూసీ గారు 4వ శతాబ్దంలో ఇటలీలో జన్మించిన పవిత్ర పునీతురాలు. ఆమె దేవునిపై గొప్ప ప్రేమతో పవిత్ర జీవితం గడిపింది. యేసుక్రీస్తు కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. క్రైస్తవ విశ్వాసం కోసం ఆమె చాలా బాధలు అనుభవించింది, కానీ తన విశ్వాసాన్ని వదలలేదు. చివరికి ఆమె అమర సాక్షిగా మారింది. ఆమెను ప్రత్యేకంగా కంటి సమస్యలు ఉన్నవారికి మరియు అందులకు రక్షణ పునీతురాలుగా గౌరవిస్తారు.
పునీత అపోలోనియా 3వ శతాబ్దంలో అలెగ్జాండ్రియాలో జీవించిన క్రైస్తవ పునీతురాలు. క్రీస్తుని నమ్మినందుకు ఆమెను చాలా హింసించారు. ఆమె పళ్ళను కూడా పీకి వేయించారు. అయినప్పటికీ ఆమె తన విశ్వాసాన్ని వదలలేదు. చివరకు క్రీస్తు కోసం తన ప్రాణాలను అర్పించింది. అందుకే ఆమెను దంత వైద్యులు, డెంటిస్ట్ మరియు పళ్ళ నొప్పితో బాధపడే వారికి రక్షక పునీతురాలుగా కాథలిక్ చర్చి గుర్తిస్తుంది. పునీత అపోలోనియా లాగా కష్టాలు వచ్చిన దేవునిపై విశ్వాసాన్ని విడవకండి. పునీత క్యాథరిన్ ఆఫ్ అలెగ్జాండ్రియా 4వ శతాబ్దంలో జీవించిన గొప్ప క్రైస్తవురాలు. ఆమె చాలా తెలివైన యువతి మరియు దేవునిపై గొప్ప విశ్వాసం కలిగిన వారు. తన జ్ఞానం మరియు ధైర్యంతో క్రైస్తవ విశ్వాసాన్ని రక్షించింది. అనేక మంది పండితులతో చర్చించి క్రీస్తు సత్యాన్ని వివరించింది. క్రీస్తు విశ్వాసం కోసం ఆమె ఎన్నో హింసలు అనుభవించింది మరియు చివరికి ఆమె అమరసాక్షిగా మారింది. అందుకే ఆమెను విద్యార్థులు, పండితులు మరియు తత్వవేత్తలకు రక్షక పునీతురాలుగా గౌరవిస్తారు. సెయింట్ క్యాథరిన్ లాగా జ్ఞానం, ధైర్యం, విశ్వాసంతో జీవించాలి. దేవునిపై నమ్మకం ఉంటే మన జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. విశ్వాసం మరియు జ్ఞానం కలిసినప్పుడు జీవితం వెలుగుగా మారుతూ ఉంది. పునీత రొజాలియా గారు 12వ శతాబ్దంలో ఇటలీలో ప్రాంతంలో జన్మించారు. ఆమె రాజకుటుంబానికి చెందినప్పటికీ భౌతిక జీవితాన్ని వదిలి దేవునికి అంకితమైన పవిత్ర జీవితాన్ని ఎంచుకుంది. ఆమె పర్వత గుహలో నివసిస్తూ ప్రార్థన మరియు త్యాగంతో జీవించింది. తర్వాత ఆమె అవశేషాలు పల్మెరో నగరంలో కనుగొనబడినప్పుడు అక్కడ ఉన్న మహమ్మారి తగ్గిందని నమ్మకం ఉంది. అందుకే ఆమెను పల్మెరో నగర రక్షక పునీతురాలుగా గౌరవిస్తారు. సెయింట్ రొజాలియా లాగా ప్రపంచపు ఆకర్షణల కంటే దేవుని ప్రేమను మనము ఎంచుకోవాలి. పునీత సబీనా మార్టర్ 2వ శతాబ్దంలో రోమ్లో జీవించిన క్రైస్తవ పునీతురాలు. ఆమె దేవునిపై గొప్ప విశ్వాసం కలిగి ఉండేది. క్రీస్తును నమ్మిన ఆమెను హింసించారు, కానీ ఆమె తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. చివరకు క్రీస్తు కోసం తన ప్రాణాలను అర్పించిన అమర సాక్షిగా మార్టర్గా నిలిచింది. పునీత అన్నమ్మ గారి గురించి మనందరికీ తెలుసు. పునీత అన్నమ్మ గారు మన యేసు ప్రభువునకు అమ్మమ్మ, మరియమాతకు తాకుడు తల్లి. మరి అటువంటి మరియమాతను మన లోకానికి ప్రసాదించి ఆ మాత ద్వారా యేసు ప్రభును మరి లోక రక్షకునిగా మనకు ప్రసాదించినటువంటి పునీత అన్నమ్మ గారికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియచేయాలి. చదువుల పాలిట వరాల తల్లి పునీత అన్నమ్మ గారు. పునీత సెయింట్ హెలెనా గారు 4వ శతాబ్దంలో జీవించిన గొప్ప క్రైస్తవ స్త్రీ. ఆమె కాన్స్టాంటైన్ ద గ్రేట్ మహారాజు తల్లి. ఆమె దేవునిపై గొప్ప విశ్వాసం కలిగి ఉండేది మరియు క్రైస్తవ విశ్వాసాన్ని విస్తరించడానికి ఎంతో కృషి చేసింది. మరి సెయింట్ హెలెనా లాగా దేవుని ప్రేమతో సేవ చేయాలి. విశ్వాసంతో చేసిన పని చాలామందికి ఆశ మరియు ఆశీర్వాదంగా మారుతూ ఉంది. కాబట్టి దేవుని సేవలో జీవించిన జీవితం శాశ్వతమైన ఫలితాన్ని దయచేస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, సెయింట్ తేక్లా 1వ శతాబ్దంలో జీవించిన పవిత్ర క్రైస్తవ స్త్రీ. ఆమె పౌలబ్ది అపోజల్స్ బోధన విని యేసుక్రీస్తు అనుసరించాలని నిర్ణయించుకుంది. దేవునిపై గొప్ప విశ్వాసంతో తన జీవితాన్ని అంకితం చేసింది. ఆమెను క్రీస్తు విశ్వాసం కోసం చాలాసార్లు హింసించారు. అగ్నిలో వేయటానికి, క్రూర మృగాల ముందు వేయటానికి ప్రయత్నించినప్పటికీ దేవుడు ఆమెను కాపాడాడని సంప్రదాయం చెబుతోంది. అందుకే ఆమెను ధైర్యం, విశ్వాసం, పవిత్రతకు చిహ్నంగా మనం గౌరవిస్తూ ఉన్నాము. పునీత క్యారలిన్ గైర్హార్చర్ జర్మనీలో జన్మించిన పవిత్ర పునీతురాలు. ఆమె చిన్నప్పటి నుంచి దేవుని సేవ చేయాలని ఆకాంక్షించింది. తర్వాత ఆమె స్కూల్ సిస్టర్స్ ఆఫ్ నోట్రో డామ్ అనే సంఘాన్ని స్థాపించి ముఖ్యంగా పేద పిల్లలకు విద్య అందించేందుకు తన జీవితాన్ని అంకితం చేసింది. ఆమె జీవిత లక్ష్యం విద్య ద్వారా దేవుని ప్రేమను ప్రపంచానికి తెలియచేయటము. మరియ మగ్దలీనా యేసుక్రీస్తు ప్రేమతో అనుసరించిన గొప్ప శిష్యురాలు. ఆమె సేవలో నిబద్ధతతో జీవించింది. యేసు సిలువ వేయబడినప్పుడు కూడా ఆమె ఆయనతోనే ఉండింది. యేసు పునరుత్థాన్ని మొదటగా చూసిన వ్యక్తులు ఆమె ఒకరు. అందుకే ఆమెను అపోస్తులకు అపోస్తురాలు అని కూడా అంటారు. మరియ మగ్దలీనా లాగా యేసు ప్రేమతో అనుసరించాలి మనం కూడా. నిజమైన ప్రేమ మరియు విశ్వాసం మన జీవితాన్ని మార్చగలవు. యేసును అనుసరించే హృదయము దేవుడు మనకు దయచేయునుగాక. పునీత ఏంజిలా మరి సిటిలీలో 15వ శతాబ్దంలో జన్మించిన పవిత్ర పునీతురాలు. ఆమె ముఖ్యంగా పిల్లల విద్య మరియు యువతీ యువకుల ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. ఆమె ఉర్సులిన్ సిస్టర్స్ అనే సంఘాన్ని స్థాపించి అమ్మాయిలకు విద్య అందించడానికి ఎంతో కృషి చేసింది. అందుకే ఆమెను విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఆదర్శ పునీతురాలుగా గౌరవిస్తారు. సెయింట్ డీంప్నా 7వ శతాబ్దంలో ఐర్లాండ్లో జన్మించిన పవిత్ర పునీతురాలు. ఆమెను ప్రత్యేకంగా మానసిక బాధలు, ఆందోళనలు మరియు నిరాశతో బాధపడే వారికి రక్షక పునీతురాలుగా క్యాథలిక్ చర్చి గౌరవిస్తుంది. పునీత డీంప్నా లాగా కష్టాలు వచ్చిన దేవునిపై విశ్వాసం ఉంచాలి. ప్రార్థన మన హృదయానికి శాంతి మరియు ధైర్యం ఇస్తుంది. దేవుని దగ్గరికి వచ్చిన హృదయం నిజమైన శాంతిని పొందుతూ ఉందని ఈమె తెలియజేస్తూ ఉంది. సెయింట్ లిడియా ఆఫ్ థైతీరా బైబిల్లో పేర్కొన్న గొప్ప విశ్వాస మహిళ. థైతీరా నగరానికి చెందినది మరియు ఊదా రంగు వస్త్రాలను అమ్మే వ్యాపారిని.
ఆమె పౌల్ ఆఫ్ ద అపోజల్ బోధన విని యేసుక్రీస్తుని విశ్వసించింది. తర్వాత ఆమె మరియా ఆమె కుటుంబ బాప్తిసం పొందారు. ఆమె తన ఇంటిని క్రైస్తవులకు తెరిచిపెట్టి సువార్త సేవకు సహాయం చేసింది. అందుకే ఆమెను యూరోప్లో మొదటి క్రైస్తవ మహిళలు ఒకరుగా గౌరవిస్తారు. దేవుని వాక్యం మన హృదయాన్ని మార్చి ఆశీర్వాదంగా మార్చాలని ఈమె ద్వారా ప్రార్థన చేద్దాము. పునీత ఫిలోమినా ఒక యువతి, కానీ దేవునిపై గొప్ప విశ్వాసం కలిగిన పవిత్ర పునీతురాలు. ఆమె చిన్న వయసులో యేసుక్రీస్తుపై ప్రేమతో జీవించింది. కష్టాలు బాధలు వచ్చినప్పటికీ తన విశ్వాసాన్ని వదలలేదు. అందుకే ఆమెను ధైర్యం, పవిత్రత, విశ్వాసాన్ని చిహ్నంగా మనం చెబుతూ ఉంటాము. ప్రతి మహిళ దేవుని ప్రత్యేకమైన వరం కాబట్టి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియచేసుకుంటున్నాను. పునీత ఫిలోమినా లాంటి ధైర్యంతో, ప్రేమతో నడవటానికి ప్రయత్నం చేద్దాము. పునీత ఆగ్నేస్ 4వ శతాబ్దంలో రోములో జీవించిన యువ పవిత్ర పునీతురాలు. ఆమె చిన్న వయసులో యేసుక్రీస్తుపై గొప్ప ప్రేమ మరియు విశ్వాసం కలిగి ఉండేది. దేవునికి అంకితమైన పవిత్ర జీవితాన్ని జీవించాలని నిర్ణయించుకుంది. 12-13 సంవత్సరాల వయసులోనే ఆమె క్రీస్తు కోసం తన ప్రాణాలను అర్పించి అమర సాక్షిగా నిలిచింది. కావున ఆమెను పవిత్రతకు చిహ్నంగా శ్రీసభ గౌరవిస్తుంది. పునీత ఆగ్నేస్ లాగా పవిత్రతతో మరియు ధైర్యంతో జీవించాలని తెలియజేస్తుంది. సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియోనా 14వ శతాబ్దం ఇటలీలోని సియానోలో జన్మించింది. చిన్న వయసులోనే దేవునిపై గొప్ప ప్రేమతో జీవించింది. ఆమె ప్రార్థన, త్యాగం మరియు సేవతో ప్రజలను దేవుని వైపు నడిపింది. ఆమెను మరియు పరిశుద్ధ శ్రీసభ శాంతి మరియు ఐక్యత కోసం ఎంతో కృషి చేసింది కాబట్టి, జ్ఞానము మరియు పవిత్ర జీవితం జీవించింది కాబట్టి ఆమెను డాక్టర్ ఆఫ్ ద చర్చ్గా గౌరవించింది. సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియోనా లాగా ప్రార్థన మరియు సేవతో మనం కూడా జీవించాలి. దేవుని ప్రేమతో పనిచేస్తే ప్రపంచం మారుతుందని మనం తెలుసుకోవాలి. పునీత రీటా 14వ శతాబ్దంలో ఇటలీలో కాసియా ప్రాంతంలో జన్మించింది. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఆమె భర్త కఠిన స్వభావం కలిగినవాడు. తర్వాత ఆయన హత్యకు గురయ్యాడు. అయినప్పటికీ ఆమె ద్వేషం కాకుండా క్షమాభావం మరియు ప్రార్థనతో జీవించింది. పునీత రీటా లాగా కష్టాలు వచ్చినా ప్రార్థన విడవకండి. క్షమించగల హృదయం మన జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తుంది. ప్రార్థన మరియు క్షమాభావం జీవితం మార్చగల గొప్ప శక్తి కలిగి ఉన్నవి. పునీత స్కొలాస్టిక్ 6వ శతాబ్దంలో ఇటలీలో జన్మించింది. ఆమె బెనడిక్ట్ ఆఫ్ నర్సియా గారి చెల్లెలు. చిన్నప్పటి నుంచి దేవునికి తన జీవితాన్ని అంకితం చేసింది. ఆమె ప్రార్థన మరియు పవిత్ర జీవితం ద్వారా అనేక మందికి ఆదర్శంగా నిలిచింది. ప్రతి సంవత్సరము ఆమె తన అన్నయ్య సెయింట్ బెనడిక్ట్ను కలుసుకుని దేవుని విషయాల గురించి మాట్లాడేది. ఒకసారి ఆమె ప్రార్థన వల్ల భారీ వర్షం కురిసి వారు దేవుని విషయాలు మరింత సమయం మాట్లాడగలిగారని సంప్రదాయం చెబుతుంది. ఇది ప్రార్థనా శక్తిని మనకి చూపిస్తుంది. ప్రార్థన దేవుని దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్తూ ఉంది. సెయింట్ స్కొలాస్టిక్ లాగా ప్రార్థనలు బలంగా ఉండాలి. దేవుని దగ్గర సంబంధం ఉంటే మన జీవితాంతం శాంతితో నిండిపోతూ ఉంది. పునీత జూడిత్ బైబిల్లో ఉన్న ధైర్యమైన మహిళ. ఆమె కథ బుక్ ఆఫ్ జూడిత్లో కనిపిస్తుంది. ఆమె దేవునిపై గొప్ప విశ్వాసం కలిగి ఉండేది. తన ప్రజలను రక్షించడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళింది. ఆమె ధైర్యం మరియు దేవునిపై నమ్మకం వల్ల తన ప్రజలను శత్రువుల నుండి రక్షించింది. అందుకే ఆమెను ధైర్యం, విశ్వాసం మరియు నాయకత్వానికి గొప్ప ఉదాహరణగా గుర్తిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము శ్రీ సభలోనే కాకుండా మరి ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో కూడా మన సేవలను అందించాలంటే మన వంతుగా మహిళలుగా కృషి చేయాలి, ప్రార్థన చేయాలి, కుటుంబాలను ముందుకు నడపాలి. ప్రియ సహోదరులారా, మనందరికీ కూడా చిన్న తెరెసమ్మ గారి గురించి బాగా తెలుసు. ఫ్రాన్స్ దేశంలో జన్మించిన పవిత్ర పునీతురాలు. ఆమె చిన్న పనులను కూడా పెద్ద ప్రేమతో దేవునికి అర్పించడం అనే ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించింది. ఆమె జీవితం చాలా సాధారణమైన, దేవునిపై అపారమైన ప్రేమతో నిండింది. చిన్న తెరెసమ్మ గారు మనకు అందిస్తున్నటువంటి సందేశము, చిన్న పనులను కూడా గొప్ప ప్రేమతో చేయాలి. మరి మన చిన్న పనులను కూడా దేవుని ప్రేమతో చేసినప్పుడు అది చిన్న పనిలాగా ఉండదు, పెద్ద పనిలాగా దేవుని దృష్టిలో ఉంటుంది. కాబట్టి ప్రేమతో జీవించే హృదయం దేవునికి అత్యంత ప్రియమైనది. గుర్తుపెట్టుకోండి. సెయింట్ క్లేర్ ఆఫ్ మోంటెఫోలో 13వ శతాబ్దంలో ఇటలీలో జన్మించింది. చిన్నప్పటి నుంచి ఆమె దేవునిపై గొప్ప ప్రేమతో జీవించింది. తర్వాత ఆమె అగస్టినియన్ సన్యాసిగా మారి ప్రార్థన, త్యాగం మరియు సేవలో తన జీవితాన్ని అంకితం చేసింది. ఆమె జీవితంలో ముఖ్యంగా యేసుక్రీస్తు శిలువ బాధలపై ధ్యానం చేయడం చాలా ముఖ్యమైనది. ఆమె పవిత్ర జీవితం మరియు ఆధ్యాత్మిక అనుభవాల వల్ల చాలామందికి ప్రేరణగా నిలిచింది. సెయింట్ క్లేర్ ఆఫ్ మోంటెఫోల్ లాగా ప్రార్థన మరియు త్యాగంతో జీవించాలి. దేవుని ప్రేమలో జీవిస్తే మన హృదయం శాంతితో నిండుతుంది. ప్రార్థనతో జీవించే జీవితం దేవునికి మహిమను తీసుకొని వస్తుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితాలలో కూడా చిన్న చిన్న త్యాగాలు, చిన్న చిన్న ప్రేమతో సేవలు మరియు ప్రార్థన ద్వారా మనం గొప్ప మహిళలుగా జీవించగలుగుతాము. ఇది ఒక్కరి కాదు, ఇద్దరు కాదు.
సెయింట్ రోసా విటర్బో 13వ శతాబ్దంలో ఇటలీలో విటర్బోలో జన్మించిన చిన్న వయసులోనే ఆమె దేవునిపై గొప్ప ప్రేమ మరియు విశ్వాసంతో జీవించిందండి. ప్రజలకు పశ్చాత్తాపం చేసి దేవుని వైపు తిరగాలని బోధించింది. ఆమె ధైర్యంగా క్రైస్తవ విశ్వాసాన్ని ప్రకటించినందుకు చాలా కష్టాలను ఎదుర్కొంది. కేవలం 18 సంవత్సరాల వయసులోనే ఆమె పవిత్రంగా మరణించింది. కావున ఆమెను ప్రత్యేకంగా యువతకు ఆదర్శంగా కాథలిక్ చర్చి గౌరవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, సెయింట్ రోసా విటర్బో లాగా చిన్న వయసులోనే దేవుని ప్రేమలో జీవించాలి. ధైర్యంగా సత్యం కోసం నిలబడితే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. యువత విశ్వాసంతో జీవిస్తే సమాజానికి వెలుగవుతుంది. సెయింట్ రీటా ఇటలీలోని కాస్కియాలో 14వ శతాబ్దంలో జీవించింది. ఆమె జీవితంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఆమె భర్త కోపంగా ఉండేవాడు, కానీ ఆమెను ప్రేమతో మరియు సహనంతో కుటుంబాన్ని నడిపించింది. తర్వాత ఆమె భర్త హత్యకు గురయ్యాడు. అయినప్పటికీ ఆమె క్షమాభావం మరియు ప్రార్థనతో జీవించింది. తర్వాత ఆమె సన్యాసిగా మారి దేవుని సేవలో తన జీవితాన్ని అంకితం చేసింది. అందుకే ఆమెను అసాధ్యమైన సమస్యల రక్షక పునీతురాలుగా క్యాథలిక్ చర్చి గౌరవిస్తుంది. ప్రియ సహోదరులారా, సెయింట్ రీటా లాగా కష్టాలు వచ్చిన ప్రార్థనను విడవకండి. క్షమించే హృదయం మరియు దేవునిపై విశ్వాసము మన జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తాయి. ప్రార్థన మరియు క్షమాభావం జీవితాన్ని మార్చే గొప్ప శక్తిని కలిగి ఉన్నాయి. కావున ప్రియ సహోదరులారా, ఈమెను ప్యాట్రన్ ఆఫ్ ఇంపాసిబుల్ కాసెస్ అని అంటారు. మరి మన జీవితంలో ఎలాంటి ఇంపాసిబుల్ అనుకున్న వాటి కోసం పునీత రీటా గారిని ప్రార్థన చేసి ఆదర్శమైనటువంటి మహిళను మనం మన జీవితానికి ఆదర్శవంతురాలుగా తీసుకొని జీవించ ప్రయాసపడదాము. ఆమెన్.